నిరుద్యోగ యువత విజయోత్సవ సభను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన ఈదునూరి హరిప్రసాద్, పల్లికొండ రాజేష్. గౌరవ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న నిరుద్యోగ యువత విజయోత్సవ సభ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రామగుండం పట్టణ ప్రాంత పరిసరాల నుండి ఈ యొక్క సభ వేదిక నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖం పూరించుచున్న సందర్భంలో యువకులతో పాటు పెద్దలు, మహిళలు, ఆడపడుచులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా వాహనాలు సరిపోకున్న వ్యక్తిగత స్వంత వాహనాలలో కూడా తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని హరిప్రసాద్, పల్లికొండ రాజేష్ గారు మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈనాడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగబోతున్న నిరుద్యోగ యువత విజయోత్సవ సభను దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోయే ఈ యొక్క సమావేశానికి మరి రామగుండం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి మరి భారీ మొత్తంలో, అధిక మొత్తంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి దాకా, ఇటు మహిళల దగ్గర నుంచి వృద్ధుల దాకా కూడా భారీ ఎత్తున మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అభిమానంతో మరి ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంఖం పూరించడం జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అలాగే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాల మేరకు మరి రామగుండంలో జరగబోతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన విషయమై అని చెప్పేసి మరి ఈ రోజు జరగబోతున్న ఈ యొక్క విజయోత్సవ సభను దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ నుంచి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని మరి ఈరోజు పెద్దపల్లి జిల్లా నడిబొడ్డున తలపెట్టినటువంటి నిరుద్యోగ విజయోత్సవ సభకు రామగుండం పట్టణం నుండి 4 డివిజన్లకు గాను 800 మందిని ఇక్కడి నుండి సభకు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క రామగుండం నుండి మహిళలు కాకుండా కేవలం మగవాళ్ళమే, అందులోనూ కూడా యువకులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అన్న సభ పెట్టేదే మా కోసం కాబట్టి మేమందరం కూడా వస్తామనంటే, ఏదైతే బస్సులు అనుకున్నామో అవి కూడా నిండి సరిపోకపోతే ఆటోలు కావచ్చు, టాటా మ్యాజిక్లు కావచ్చు వేసుకొని రావడం జరుగుతుంది. మరి మా అన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేస్తున్నటువంటి మా డివిజన్లో ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సింది